అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికైతే బిఫోర్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ వచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు, అట్లాగే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందామండి. సో ఇది పక్కకు పెట్టేసుకున్నాక ఇవి మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే తర్వాత కడాయి తీసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నామండి. తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఇది కుకింగ్ అనేది అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరిగింది మాది. ఇది కుక్ అవుతుండగానే పసుపు వేసేసుకొని, పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాం మేము. సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకున్నాం ఇది. సో సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా కుక్ అవుతుంది. కావాలంటే మీరు ఈ ఉల్లిపాయలని లిడ్ పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చండి, త్వరగా కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అయ్యేలోపు మీరు ఈ క్యాప్సికమ్ పీసెస్ని చిన్న క్యూబ్స్గా కూడా కట్ చేసేసుకోవచ్చు. మీరు ఏ విధంగా కావాలి, మీరు ఎలా తింటారు అనేది ఆ విధంగా కట్ చేసుకోండి. అలాగో క్యాప్సికంలో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని మీరు దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి, సాఫ్ట్ అవ్వడానికి కొంత టైం పట్టేస్తుందండి ఎలాగైనా. సో క్యాప్సికమ్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇలా చేస్తే తినేస్తారు సింపుల్గా, టేస్టీగా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి ఇలాగా. ఇదైతే మా బ్రదర్ కుక్ చేశారండి. ఇది మా క్యాప్సికమ్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కూడా మంచిగా కుక్ అయిపోవాలి, మగ్గిపోవాలి మంచిగా. ఇప్పుడు ఎంత అంటే చూస్తుంటే ఎంత షైనింగ్గా అనిపిస్తుందో, కుక్ అయినప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోతుందండి క్యాప్సికమ్ కూడా. సో క్యాప్సికమ్ మొత్తం అంతా కలిసే వరకు మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ క్యాప్సికమ్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదండి. క్యాప్సికమ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అవుతుండగా, ఇది చూస్తున్నారు కదా ఎట్లా కుక్ అయిందో, సాఫ్ట్గా అయిపోయింది చూసారా. సో ఇలాగ కుక్ అవుతుండగా వాటర్ కూడా చూడండి ఎలా వచ్చేసిందో. ఇదేంటంటే సాఫ్ట్గా అయిపోయింది, చాలా మేరకు కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది కదండి. దీంట్లో మనము ఎగ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము. ఎగ్స్ వేసేసుకుంటూ ఎగ్స్ మీరు దాన్ని అలాగే ఉంచేసుకొని మీరు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటామని లిడ్ పెట్టుకొని కూడా కుక్ చేసేసుకోవచ్చు అండి. అలాగ పెచ్చులు పెచ్చులుగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు పొడి పొడిగా కావాలి అనుకుంటే ఎగ్స్ అన్నీ వేసినాక, ఎగో మా తమ్ముడు వేసినప్పుడు అలా అలా చిన్న చిన్న ముక్కలు ఎగ్ ఏంటది పెంకులు ఉన్నాయి చూసారా, అలాగే వదిలేసేయకండి. మా తమ్ముడు తర్వాత తీసేశాడు మొత్తము. ఎన్ని వేసాడో అన్నిటికీ అలా పడిపోయినాయి, అన్నీ తీసేశాడు. మీరు కూడా తీసేసుకోండి, అలా తినకూడదండి. సో అవన్నీ తీసేసుకొని ఇప్పుడు మేమైతే చపాతీలోకి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మా తమ్ముడు మంచిగా అలా కుక్ చేసేస్తున్నాడు. సో మొత్తం కలిపేసేసుకొని పెచ్చులు పెచ్చులుగా కాకుండా నార్మల్గా స్మాష్ చేసేసేసి మొత్తం కలిపేసామండి. సో ఇది ఎగ్ అనేది కుక్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఎక్కువ టైం తీసేసుకోదు ఎగ్ అనేది. సో ఈ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ కుక్ అయ్యే టైంలో దీన్ని మీరు లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే చాలు. జస్ట్ 1 నిమిషం అట్లా కుక్ చేసుకుంటే చాలు. మీరు కర్రీ అనేది కుక్ అయిపోతుంది మంచిగా, ఎగ్ అనేది అంతా మంచిగా కుక్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మీరు కారము, ధనియాల పొడి, అట్లాగే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిసే వరకు కూడా మీరు మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కూడా ఈ కారం స్మెల్ పోయే వరకు కూడా మనం ఈ కర్రీని అనేది కుక్ చేసుకోవాలి. కారం స్మెల్ అనేది ఏమాత్రం ఉండకూడదు, ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ టేస్ట్ ఉండాలి అంటే కారం స్మెల్ అనేది పోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర మసాలా కారం లేకపోతే కనుక చెప్పాను కదా, నేను వెల్లుల్లిపాయ దంచి వేస్తాను పచ్చికారం వేస్తే కనుక, మీరు అదే విధంగా దంచుకొని వేసేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలిసింది. వెల్లుల్లిపాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో హార్ట్కి చాలా మంచిది వెల్లుల్లిపాయ, కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది. సో ఇది కుక్ అవ్వడానికి జస్ట్ అట్లాగా కారం స్మెల్ పోయే వరకు కుక్ చేసుకుంటే చాలండి. ఇది ఇలా కుక్ అవుతుండగానే దీంట్లో మీరు కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కుక్ అవుతున్నప్పుడు మీరు లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మీరు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే కుక్ అయ్యేది ఏ కర్రీ అయినా సరే త్వరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మా తమ్ముడు ఇప్పుడు ధనియాల పొడి వేసాడు, ఇందాక ధనియాల పొడి వేయలేదండి. కారము, గరం మసాలా ఇవన్నీ ధనియాల పొడి ఇప్పుడు వేసి మొత్తం తిప్పుకుంటున్నాం మళ్ళీ. సో ధనియాల పొడి అంత మంచి అంటే స్మెల్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అంతేనండి. దానివల్ల పెద్ద ఇబ్బంది అంటే కారం స్మెల్ అనేది, కారం స్మెల్ వేరు, ధనియాల స్మెల్ వేరు. సో ఈ కర్రీ అనేది ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఇది కుక్ అవ్వాలండి, ఇంకొంచెం కుక్ అయ్యేదానికి టైం పడుతుంది కదా. సో లిడ్ పెట్టేసుకొని మీరు 1 నిమిషం పాటు అలా కుక్ చేసేసుకోండి. ఈ కుక్ అయ్యే ప్రాసెస్లో దీన్ని మీరు ఇట్లా తినేసినా ప్రాబ్లం లేదంటే చపాతీలోకి తిన్నా ప్రాబ్లం లేదు, రైస్లోకి తిన్నా ప్రాబ్లం లేదు, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ ఆ మాట మీరు చెప్పలేరు. సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ చేసేటప్పుడు అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నామండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోతుందని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూనే మేము స్లోగా కుక్ చేస్తున్నాము. అంత స్లోగా కుక్ చేసుకున్నా కూడా మాడిపోతూనే ఉంది, చూస్తున్నారు కదా. సో మీరు ఒకవేళ లిడ్ పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.